ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. ఈరోజు నేనైతే మీకు వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకుంటాను నేనైతే అనేది చూపించేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ తోటి చాలా ఈజీగా మనం వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాది చాలా చిన్న వాష్ ఏరియా అండి. మిషన్ ఒక్కటే పడుతుంది, పక్కన ఏమీ పట్టదనమాట. ఒక బకెట్ మగ్గు ఉంటుంది అంతే. ఇక్కడైతే వైర్ తీసేస్తున్నాను, ప్లగ్ బోర్డ్ నుంచి ప్లగ్ తీసేసాను అనమాట. ఇంక దీని క్లీనింగ్ కోసం క్లీనర్ ఒకటి, క్లాత్ ఒకటి, ఒక బ్రష్, ఒక స్పూన్ తీసుకున్నాను. స్పూన్ ఎందుకు తీసుకున్నానో మీకు తర్వాత చెప్తాను. ఇక్కడైతే స్టార్ట్ చేసేద్దాము. ఈ పైన కవర్ కొంచెం గీర్లు పడి నల్లగా కనిపిస్తుంది కదా, ఇది 6-7 ఇయర్స్ బ్యాక్ కవర్ అండి. ఇది లోపల పాట అనమాట. ఇట్లా పైకి మడ్ చేస్తాను, దానిపైన టబ్బు అవన్నీ పెడతాను కాబట్టి కొంచెం గీర్లు పడింది అనమాట. అంతేగాని మురికైతే ఏముండదు. ఇక్కడైతే నాది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అనమాట. ఇదైతే డిస్ప్లే ఇక్కడైతే స్టార్ట్ పాజ్ చేసుకోవచ్చు అనమాట. నాది ఆక్వా 5X 1400 RPM మిషన్ అనమాట. ఇవన్నీ వాటి ఫంక్షన్స్. నార్మల్లీ సాయిల్డ్, నార్మల్ బట్టల కోసం, హెవీ సాయిల్డ్ మురికి ఎక్కువగా ఉంటాయి. ఎక్స్ప్రెస్ 15 అంటే మురికి తక్కువగా ఉండి చాలా తక్కువ బట్టలు ఉన్నప్పుడు అది పెట్టుకోవచ్చు అనమాట. క్రిడిల్ వాష్, ఊలెన్, డెమో డ్రైన్, స్పిన్ డ్రైన్, టబ్ క్లీన్, ఎడిటివ్స్, రెయిన్స్, స్పిన్, మిక్స్డ్, సిల్క్, ఇలా రకరకాల ఆప్షన్స్ అన్ని మిషన్స్లో ఉంటాయి కదా. ఇది డార్క్ వాష్ అంటే మాత్రం ఆ డిస్ప్లేలో ఏమీ కనిపించదండి, డార్క్గా ఉంటుందన్నమాట. ప్రోగ్రామ్ రిపీట్ అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్, నిన్న పెట్టిన ప్రోగ్రామ్ ఇవాళ రిపీట్ చేసుకోవాలంటే దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది. నాది 8 kg వాషింగ్ మిషన్ అనమాట, ఐఎఫ్బి 8 kg వాషింగ్ మిషన్. ఇంకైతే చూసేద్దాము క్లీనింగ్. ఇక్కడైతే వాచర్ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్గా ఉంది, అదైతే మురికి కాదండి, మాది హార్డ్ వాటర్ అయిపోవటం వల్ల లోపల ఎల్లో కలర్గా ఫామ్ అయిపోయిందనమాట. మొత్తం మామూలు హార్డ్ వాటర్ కాదు, ఫుల్ హెవీ హార్డ్ వాటర్. ఒక్క డ్రాప్ పడితే ఆ మరక అలానే ఉండిపోతుంది అనమాట. ఇక్కడ క్లాత్ థ్రెడ్స్, జుట్టు అవన్నీ ఫామ్ అయిపోయినాయి. యాక్చువల్గా నేను క్లీన్ చేసి కూడా 2 వీక్స్ అయిందండి. వీక్లీ వన్స్ కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది మిషన్ అయితే మాత్రం. ఇదైతే లిక్విడ్స్ అవి వేసేదనమాట. దీంట్లో లిక్విడ్స్, ఇదేమో ఫ్రెషనర్ వేసుకోవడానికి, ఇదేమో మిడిల్లో మనం ఏమైనా యాడ్ చేయాలంటే అక్కడ యాడ్ చేయాలి ఎంటీ దాంట్లో. నేనైతే అది ఎప్పుడూ యూజ్ చేయలేదన్నమాట. ఇదొకటి క్లీన్ చేసుకోవాలి. టబ్బు వాచర్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. టబ్బు కూడా లాస్ట్లో అనమాట. కింద డ్రైనర్ ఉంటుంది, ఆ డ్రైనర్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలో ఇంకైతే మనం 1 by 1 చూసేద్దాము. ఇక్కడైతే నేను ఇంకా ఈ సోప్స్ అవన్నీ, లిక్విడ్స్ అవన్నీ వేస్తాం కదా, అది తీస్తున్నాను అనమాట. ఇది ఎలా తీయాలంటే మధ్యలో ఉన్నదాన్ని కొంచెం ప్రెస్ చేసి తీసేస్తే వచ్చేస్తుందండి ఈజీగా. నా వాషింగ్ మిషన్కి పౌడర్స్ పనికిరావు అనమాట. పౌడర్ మీరు వేసినా, ఒకవేళ వేసినా ఎలా వేసామో అలానే ఉండిపోతుంది, లిక్విడ్సే వాడాలి. ఇంకా కింద డ్రైనర్ కూడా ఓపెన్ చేశాను, స్పూన్తో ఓపెన్ చేశాను అనమాట. ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు, అందుకే నేను స్పూన్ అయితే తీసుకున్నాను. ఇంక దీన్ని ఇలా రొటేట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. చూడండి ఎంత చండాలంగా పేరుకుపోయిందో, నల్లగా డ్రైనర్ అని ఊరకనే అనలేదు, మొత్తం డ్రైనేజ్ స్మెల్ వచ్చేసింది అనమాట. నాకైతే లాస్ట్ వీక్ కొంచెం బద్దకించి క్లీనింగ్ అయితే చేయలేదు. డోర్ మ్యాట్స్ ఇవన్నీ వేస్తూ ఉంటాను కదా, చూడండి వీక్లీ వన్స్ డోర్ మ్యాట్స్ కూడా వేస్తాను కదా. కంపల్సరీగా డోర్ మ్యాట్స్ వేసేవాళ్ళు అయితే కంపల్సరీగా మర్చిపోకుండా వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకోవాల్సిందే, తప్పదు. డ్రైనర్ అయితే మాత్రం నేను లాస్ట్ వీక్ క్లీన్ చేయలేదు, అందుకని చూడండి ఎంత ఎక్కువగా అక్యుములేట్ అయిపోయిందో ఇక్కడ, చెత్త, మట్టి అంతా, మురికి అంతా. దీన్ని రన్నింగ్ వాటర్ కింద పెట్టేస్తే ఈజీగా 75% వరకు వెళ్ళిపోతుందండి. ఇంకైతే 1 by 1 క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇదైతే క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. అది కొంచెం ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. అది కూడా తీసేసి మొత్తం బ్రష్ తోటి, టూత్ బ్రష్ ఒకటి పెట్టుకుంటాను క్లీనింగ్ కోసం. ఇక్కడ మిషన్ దగ్గరే ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు మీకు చూపించినవి మిషన్ దగ్గరే పెట్టేసుకుంటాను. బ్రష్ తోటి కొంచెం అట్లా స్క్రబ్ చేసేస్తే చక్కగా వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు స్క్రబ్బర్ యూజ్ చేసైనా స్క్రబ్ చేసుకోవచ్చు. కానీ ఎలా క్లీన్ చేసుకున్నా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి నేను హార్ష్గా చేస్తున్నట్లు అనిపించుండొచ్చు, కానీ నేను స్మూత్గానే హ్యాండిల్ చేశాను. ఎందుకంటే ఇవి ఏ ఐటమ్ డ్యామేజ్ అయినా మనకి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, మళ్ళీ తీసుకోవాలన్నా. కొన్ని ఏరియాస్లో దొరకవు కూడా తీసుకోవడానికి. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయినాయో. దీన్ని సపరేట్గా క్లీనర్స్ అయితే వేసి ఏమీ క్లీన్ చేయట్లేదండి, ఎందుకంటే మనం డైలీ దీంట్లో లిక్విడ్
డిటర్జెంట్ లిక్విడ్ అనే ఇది కంఫర్ట్ అని వేస్తూనే ఉంటాం కదా, అదే సరిపోతుంది క్లీన్ చేయడానికి కూడా. దీన్ని సపరేట్గా మనం ఏమీ లిక్విడ్ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఎలాంటి లిక్విడ్స్ కెమికల్స్ వాడనండి ఈ వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి. అయితే నార్మల్గానే క్లీన్ చేస్తూ ఉంటాను. డ్రైనర్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం క్లీనర్ వేసుకొని క్లీన్ చేస్తాను అనమాట, ఎందుకంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట డ్రైనరు. ఇంకా ఇది కూడా క్లీన్ అయిపోయింది చక్కగా. ఎక్కడన్నా మరకలు కూడా అవన్నీ ఉంటే నీట్గా స్మూత్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకోవాలన్నమాట. స్టీల్ స్క్రబ్బర్స్ అవి ఉంటాయి కదా, స్టీల్ బ్రషెస్ అవి ఉంటాయి కదా, అవైతే మాత్రం వాడద్దు. కొంచెం డ్యామేజ్ అయినా కానీ మనం ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది దేనికైనా కానీ. చక్కగా ఎక్కడ మురికుందో అక్కడ చూసుకొని చక్కగా నీట్గా నిదానంగా వాష్ చేసుకోవాలన్నమాట. మర్చిపోకుండా వీక్లీ వన్స్ కంపల్సరీగా వాష్ చేసుకోవాలండి. మీకు టైం ఉంటే కనుక 2 డేస్కి ఒకసారైనా వాష్ చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు సండే పెట్టుకోండి. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి. వీక్లీ ఒక హాఫ్ అన్ అవర్ దీనికి కేటాయించలేమా అండి? మనకున్న టైంలో ఖచ్చితంగా కేటాయించుకోవచ్చు, చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వీక్లీ ఒక హాఫ్ అన్ అవర్ వాషింగ్ మిషన్కి కేటాయిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఇంక ఇప్పుడైతే ఇది డిటర్జెంట్ వేసేదనమాట. ఫస్ట్ చూపించిన బ్లూ కలర్ అయితే మీకు అది కంఫర్ట్ వేసేది, ఇది డిటర్జెంట్ వేసేదనమాట. దీన్ని కూడా చక్కగా దీంట్లో ఆల్రెడీ సోప్ ఉంటుంది, మనం డైలీ వేస్తూ ఉంటాం కదా లిక్విడ్, అదే ఉంటుంది. దాంతోనే స్క్రబ్ చేసేస్తే బ్రష్ తీసుకొని చక్కగా వెళ్ళిపోయింది, మొత్తం షైనింగ్గా వస్తుంది అనమాట. చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఈజీగానే. క్లీన్ చేయకముందు ఎంత డర్టీగా ఉంటుందో కొంచెం ఒక 5 మినిట్స్ టైం కేటాయించి వీటికి క్లీన్ చేసుకుంటే చక్కగా మెలమెలా మెరిసిపోతాయి అన్నమాట. ఇది డ్రైనర్ క్యాప్ కింద ఉంటుంది కదా, డ్రైనర్ ఉంటుంది కదా, దాని క్యాప్ అనమాట. అది కూడా ఒక్కసారి స్క్రబ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ కొంచెం మరకగా అనిపించింది, అందుకని స్క్రబ్బర్ తీసుకొని కొంచెం స్క్రబ్ చేశాను. కొంచెం గట్టిగా అదింపెట్టి రుద్దాను అనమాట, పైన ఉన్న డోరు కాబట్టి పెద్ద డ్యామేజ్ కూడా ఏం అవ్వదని చెప్పి నేను అలా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇది క్లీన్ చేసుకుందాము. ఆల్రెడీ దీన్ని రన్నింగ్ వాటర్ కింద పెట్టుకున్నాం కదా, ఫస్ట్లో ఆల్మోస్ట్ 75% వెళ్ళిపోయింది మొత్తం. దీని మీద కొంచెం క్లీనర్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అది చక్కగా బ్రష్ తోటి స్మూత్గా అన్ని హోల్స్లో చక్కగా క్లీన్ చేసుకొని రన్నింగ్ ట్యాప్ కింద పెట్టేసామంటే మనకి చిన్న చిన్న ఏమన్నా మట్టి అట్లా మురికి అట్లా ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడైతే డ్రైనర్ క్లీన్ చేద్దాము. చూడండి ఎంత నల్లగా వచ్చేస్తుందో, మొత్తం అదంతా మురికి డోర్ మ్యాట్స్లో, కర్టెన్స్లో, మన బట్టల్లో, అంత టవల్స్లో అంతా ఉండే మురికి అనమాట. అది చూడండి ఎంత నల్లగా ఉందో. అట్లా బ్రష్తో రుద్దుకుంటూ ఇట్లా నీళ్లు కొట్టేసుకుంటే చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. నా మిషన్కి డ్రైనేజ్ పైపు సైడ్ నుంచి వస్తుంది అనమాట, బ్రష్ పోవట్లేదు, అందుకని నేను ఫింగర్ పెట్టేసి రుద్దుతున్నాను అనమాట. నేను ఎలాంటి గ్లౌజులు యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే కన్వీనియంట్గా ఉండదు నాకు క్లీన్ చేయడానికి, నీట్గా క్లీన్ అవ్వవు, అందుకని వాడట్లేదు. తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాను. చక్కగా క్లీన్ అయిపోయింది. ఇంకా చిన్న పైప్ ఒకటి ఉంటుంది ఇక్కడ, డ్రైనర్ పైపు, దాంట్లో ఏమైనా వాటర్ మురికి ఏమైనా ఉంటే అది కూడా చెక్ చేసుకోవాలి. దీంట్లో అయితే ఏమీ లేదు. ఇంకా అది కూడా చక్కగా పెట్టేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలండి, లేకపోతే మనకి మనం క్లీన్ చేద్దామని కూర్చుంటే అది చాలా ఎక్కువ అయిపోతుంది ఇంకా మనకి కాస్ట్. ఇంక ఇప్పుడైతే సరే ఇంకా ఇది క్లీన్ చేస్తున్నాను. సోప్ అదే లిక్విడ్స్ వేసేది ఉంటుంది కదా, అది క్లీన్ చేస్తున్నాను అన్నమాట. లోపల ఎలాంటి వాటర్ వేయకుండా క్లీన్ చేయాలి, వాటర్ వేస్తే మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది లోపల, అందుకని చక్కగా స్మూత్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకొని ఇట్లా స్మూత్ క్లాత్ తోటి ఇది మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ నేను ప్రతిసారి వాటర్లో ఫ్రెష్గా గుంజేసుకొని తెచ్చుకుంటున్నానండి. ఒకటే క్లాత్ యూజ్ చేస్తున్నాను మొత్తం క్లీనింగ్ అంతటికి. మధ్య మధ్యలో వాటర్లో గుంజేసుకుంటూ చక్కగా మళ్ళీ పిండేసుకొని తెచ్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే వాషర్ క్లీన్ చేసుకుందాము. ఇదైతే మురికి కాదండి, మురికి అనుకోవద్దు, అక్కడ మచ్చబడిపోయిందనమాట హార్డ్ వాటర్ వలన. లోపల బ్రౌన్ కలర్ కూడా అది మొత్తం మురికి కాదండి, కొంచెం అయితే మురికి ఉంది, అది మొత్తం అయితే మురికి కాదు. ఇట్లా చక్కగా కొంచెం కొంచెంగా వాచర్ పక్కకు తీసుకుంటూ రౌండ్గా చూడండి, కొంచెం కనిపిస్తుంది కదా నాప్కిన్కి, ఇట్లా రౌండ్గా కొంచెం కొంచెంగా వాచర్ పక్కకు తీసుకుంటూ మనం క్లీన్ చేసుకోవాలి. వాచర్ని ఎక్కువ లాగేసినా కూడా మళ్ళీ టబ్బు లూజ్ అవుతుంది. మళ్ళీ క్లాత్ పిండేసుకొని ఆ మురికంతా పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చక్కగా క్లీన్ అయిపోయింది. వాచర్ క్లీన్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, ఓపిక్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లీనింగ్లు అయితే అయిపోయాయి. ఇంకా దేని ప్లేసుల్లో అవైతే అరేంజ్ చేసేస్తున్నాను.
ఇంకా ఇదైతే సోప్ సోప్ డిస్పెన్సర్ కదా, సోప్ వేసుకునేది కదా ఇది. దీన్ని కూడా దేని ప్లేస్లో అది పెట్టేసి కంఫర్ట్ వేసేది, అలాగే మనం డిటర్జెంట్ లిక్విడ్ వేసేది కూడా అడ్జస్ట్ చేసేసి దాంట్లో ఇంకా నేనైతే మిషన్లోకి అరేంజ్ చేసేసుకుంటున్నాను చక్కగా. ఫ్రెష్గా అదైతే నీట్గా క్లీన్ అయిపోయింది చక్కగా. ఇంకా డ్రైనేజ్ది కూడా చక్కగా, డ్రైనేజ్ది కాదు, డ్రైనేజ్ అనొచ్చండి దాన్ని, అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట మనం క్లీన్ చేసుకోకపోతే. చక్కగా దాంట్లో పెట్టేసి టైట్ చేసేసి చెక్ చేసుకొని టైట్ ఉందిగా లేదో అని చెప్పి ఇంకైతే దీనికి క్యాప్ కూడా పెట్టేసేయచ్చు. పైన డోర్ కూడా పెట్టేసేటప్పుడు ఎటువైపు పెడుతున్నామో చూసుకొని పెట్టేయాలండి, లేకపోతే అది విరిగిపోయిందంటే మనకి ఇంకా కొత్తది కొనుక్కోవాల్సిందే, తప్పదు. ఇంక ఇట్లా అయితే పెట్టేసుకొని ఇంకైతే ఫైనల్గా దీనిపైన కూడా క్లీన్ చేసేసుకుందాము ఒకసారి. స్ప్రే వేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. నేను తరచూ క్లీన్ చేస్తూనే ఉంటానండి, ఎందుకంటే వాష్ ఏరియా కడిగేటప్పుడు వాటర్ పడుతూనే ఉంటాయి, అందుకని చెప్పి నేను డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను. ఆ క్లాతే మళ్ళీ వాటర్లో గుంజేసుకొని చక్కగా పిండేసుకొని తీసుకొచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కడన్నా మరకలు, మచ్చలు, మురికి ఏదన్నా ఉన్నా కానీ, మాది బాల్కనీ ఓపెన్గా ఉంటుంది కాబట్టి, క్లోజ్డ్ కాదు కాబట్టి ఇట్లా మట్టి అదంతా పడుతూ ఉంటుందన్నమాట. ఇదైతే స్టీల్ డోరు వస్తుంది కదా, మ్యాక్సిమం అన్ని ఫ్రంట్ లోడ్ మిషన్స్కి స్టీల్ డోరే ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను స్క్రబ్బర్ వాష్ చేసి స్క్రబ్బర్తో ఒక్కసారి స్క్రబ్ చేస్తున్నాను అనమాట. మచ్చలు అట్లాంటివి కొన్ని ఉన్నాయి అనమాట, అందుకని చెప్పి స్టీల్దే కదా, స్టెయిన్లెస్ స్టీలే కదా, మనం స్క్రబ్ చేసినా కూడా ఏం కాదు. ఇంకా అందుకని చెప్పి స్క్రబ్ చేసి చక్కగా తుడిచేసుకుంటున్నాను. ఎంత షైనింగ్గా ఉందో చూడండి. కొంచెం మన ఎఫెక్షన్ చూపిస్తే ఏ వస్తువు మీదైనా చాలా అందంగా మెరిసిపోతూ ఉంటుంది. నాకైతే క్లీనింగ్ అంటే పిచ్చి ఇష్టం అండి. ఎంత మురికిగా ఉన్నా నాకు బాగా క్లీన్ చేయాలనిపిస్తుంది. అబ్బా ఇప్పుడు ఎట్లా క్లీన్ చేస్తాం, బాగా మురికైపోయిందే అని చీదరగా ఉండదన్నమాట నాకు. ఎంత మురికిగా ఉన్నా నాకు చక్కగా కూర్చొని చక్కగా నీట్గా క్లీన్ చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. క్లీనింగ్ అంటే చాలా ఇష్టం నాకు. మా పిల్లలకు కూడా అదే నేర్పించాను, చక్కగా క్లీన్ చేస్తారు వాళ్ళు కూడా, వాళ్ళ వస్తువులు కూడా చక్కగా నీట్గా ఉంచుకుంటారనమాట. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా, నేను ఆరవడము, వాళ్ళు క్లీన్ చేసుకోవడము, ఇంక ఇదంతా ఎందుకని వాళ్ళే అలవాటు చేసేసుకున్నారు చక్కగా. ఫస్ట్లో అయితే వాళ్ళకి వచ్చేది కాదు, నేను ఇలా చేసుకోవాలని చెప్పేదాన్ని. ఇంక ఇక్కడైతే పైన క్లీనింగ్, పార్ట్స్ క్లీనింగ్ అయిపోయింది కదా, లోపల డీస్కేలర్ వేస్తున్నాను అనమాట. ఇది కూడా ఐఎఫ్బీదే, ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. ఒక్కసారికి ఒక ప్యాకెట్ మొత్తం వేసేయాలి. అది టబ్లోనే వేసేయాలండి, మనం సోప్ వేసే దగ్గర వేయకూడదు. టబ్లోనే వేసేసి ఇంకా నేనైతే స్విచ్ ఆన్ చేస్తున్నాను. ప్లగ్ ఫిక్స్ చేసేసి స్విచ్ ఆన్ చేసేసాను. మిషన్ దగ్గర ఆఫ్ చేసి ఉంది, ఇంకా అది కూడా ఆన్ చేస్తున్నాను. చూడండి, ఎల్ఈడి డిస్ప్లే అయితే మనకు వచ్చేసింది చక్కగా. ఇదైతే మాత్రం హై సైకిల్లో పెట్టుకోవాలన్నమాట. మనకి ఏ సైకిల్ అయితే ఎక్కువ టైం పడుతుందో ఆ సైకిల్లో పెట్టేసుకోవాలి. నేను హెవీ లోడ్లో పెట్టుకున్నాను. ఇదే నా మిషన్లో హెవీ లోడ్ అనమాట, హెవీ టైం తీసుకునే సైకిల్ అనమాట. మనం డీస్కేలర్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా హెవీ లోడ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ టైం ఏ సైకిల్కి పడుతుందో ఆ సైకిల్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసేసాను, వాటర్ కూడా ఫిల్ అయిపోతుంది. ఇంక ఇదైతే నాకు 2.5 hours పడుతుంది అనమాట. హెవీ సైకిల్ 2.5 hours పడుతుంది ఈ మిషన్కి. ఇంక ఈ 2.5 hours లోపల ఏదన్నా స్కేలింగ్ ఫామ్ అయి ఉన్నా కానీ, డ్రైనేజ్ పైప్లో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ చక్కగా క్లీన్ అయిపోతుంది. వీక్లీ వన్స్ ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా నీట్గా, ఎలాంటి రిపేరు రాకుండా మనమైతే మన వాషింగ్ మిషన్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మీకు కనిపిస్తుందా, లోపల వాటర్ తీసుకుంటుంది, సైకిల్ కూడా తిరుగుతుంది, లోపల తిరుగుతూ వాటర్ తీసుకుంటుంది అనమాట. మనం వేసిన డీస్కేలర్ పౌడర్ ఉంది కదా, అది చక్కగా మిషన్లో ఉన్న స్కేలింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అదైతే చక్కగా క్లీన్ చేసేస్తుంది. ఇదండి, ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మన వాషింగ్ మిషన్ ఎప్పటికీ ఫ్రెష్గా, కొత్తగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట.